బట్ట వందనాలు. ఫేస్బుక్లో వాట్సాప్లో దేవుని వాక్యం విన్న అందరికీ దేవుడు దీవించిన కాక. మనము శనివారం సాయంత్రం నేర్చుకున్న విషయం మర్చిపోలేని అనుకున్నాం. గెత్సేమనే తోటలో యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నాం. ఆ ప్రార్థన విషయం మనం నేర్చుకున్నారండి. ఆ ప్రార్థన విషయంలో చెప్పినప్పుడు కొన్ని మాటలు నేను చెప్పారు. మీరు మనసులో అదే మనసులో ఉన్నానంట అనుకున్నాం. ఏంటో చెప్పారంటే మొదటి తిమోథెయుసు 2వ అధ్యాయం 1-2-3 వాక్యములు రాయబడినట్టంటే నీ బ్రతుకు కొరకు నీ సుఖం కొరకు సుగముగాను అవి యేసుక్రీస్తు అలా పౌలు గారు చెప్తున్నారంటే నీ బ్రతుకు నిమిత్తము నీ సుఖం కొరకు నెమ్మది కొరకు మీరు ప్రార్థన చేయాలి. అప్పుడు 3 విషయం గురించి, ఒకటి నెమ్మది, సుఖము, బ్రతుకు. ఇది బాగా జరగాలంటే ప్రార్థన చేయాలి. తర్వాత నేను చెప్పానండి మత్తయి సువార్తలు అలా లూకా సువార్త 21లో యేసుక్రీస్తు శిష్యులకి చెప్పిన ఒక మాట నేను చెప్పింది. ఏది ఏంటంటే మీరు తప్పిపోవడానికి, అన్నిటి నుండి తప్పిపోవడానికి, 1, 2 దేవుడు ఎదుట నిలబడడానికి. ప్రార్థన చేసే మనములో 5 విషయాలు జరుగుతున్నారని అని చెప్పారు. తర్వాత ఈ తోటలు గెత్సేమనే తోటములు ప్రార్థన చేయని శిష్యులకి 3 భాగంగా నేను చెప్పారు. మొదటి భాగములు 36 అంటే 26 మత్తయి సువార్త 26వ అధ్యాయం 36వ వాక్యములు మొదటి 8 మందులు కూర్చున్నారు. 2వ భాగములు 3 పీతరు, యోహను, యాకోబు. తర్వాత 3వ భాగములు యేసుక్రీస్తు కొంచెం ముందుకెళ్ళి మన కొరకు అందరికీ ఏం చేసుకున్నారండి, ప్రార్థన చేసినట్టుగా మనము చూడగలుగుతున్నారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు కొంచెం ముందుకెళ్ళి ప్రార్థన చేసుకున్నాం. ఈ ప్రార్థన జరిగినప్పుడు ఈ తోటలో యేసుక్రీస్తుని పట్టుకోవడానికి శత్రువులు వచ్చినట్టుగా మనం చూడగలుగుతున్నారండి. చూడండి మత్తయి సువార్తలకి రండి, 26వ అధ్యాయములకి. యేసుక్రీస్తు ఇక్కడ పట్టుకోవడం ముందుకు యేసుక్రీస్తు పీతరు గారికి కొన్ని మాటలు చెప్పిన మనం వినండి. 36వ వాక్యములు పీతరు కొనుగొన్నప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారండి, ఆయన 43 అవును తిరిగి వచ్చి వారి మరలా నిద్రించుట చూచెను. వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేసెను. అంటే చూడండి యేసుక్రీస్తు ఇక్కడ ఎన్ని మారు ప్రార్థన చేశారు? 3 మార్లు ప్రార్థన చేసుకున్నారు. 3 మార్లు ప్రార్థన చేసినప్పుడు శిష్యులు ఏం చేసుకున్నారు? పీతరు, యోహను, యాకోబు గారు ఏం చేసుకున్నారు? కొనుక్కుతున్నారు. అంటే ప్రార్థనలు సహాయం చేయని వాడు ఇప్పుడు ఏం చేసుకున్నారు? కొనుక్కుతున్నారు. చాలా మంది ఇప్పుడు కూడా ఎలాగ అవుతున్నారు, ఆత్మీయంగా కొనుక్కుతున్నారండి. నీ ప్రార్థనలు సహాయం చేయాలి. ఎవరైనా ఏదైనా విషయం కొరకు నీకు చెప్తే నీవు ఆ విషయం కొరకు నీ ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయలేకపోతే నీ ఆత్మీయంగా ఏం చదువుతున్నారని కొనుక్కున్నట్టుగా దేవుడు వాక్యములు చూడగలుగుతున్నారు. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటండి, ఇక్కడ మీరు యేసుక్రీస్తు 3వ మారు ప్రార్థన చేసుకున్నారంటే యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు జరిగిన విషయం మీరు చూడాలి. లూకా సువార్తలకి రండి. లూకా సువార్త
22 అధ్యాయములకి రండి, 44 వాక్యం. అయితే వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్తం బిందువలే ఆయను. చూడండి, ఆయన ప్రార్థన చేసినప్పుడు, యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే చెమట ఆ చెమటలు సాధారణ మనము ప్రార్థన చేసినప్పుడు ఏదో పని చేసినప్పుడు చెమటలు వస్తున్నారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది చెమట నేల పడుచున్న అంటే చెమట కాదు, రక్త బిందువు అయి. ఆ చెమటలు కాదండి, చెమట ఎలాగ వచ్చింది, రక్త బిందుగా వచ్చినట్టుగా దేవుడు వాక్యంలో చూడగలుగుతున్నారండి. అప్పుడు చూడండి, ఈ చెమటల విషయం గురించి 3 స్థలములు బైబిల్లో రాయబడి ఉంది. చెమటల విషయం గురించి 3 స్థలములు రాయబడి ఉందండి. అది ఒకసారి మనం చూస్తామనండి. ఆదికాండము 19 అధ్యాయము 39 చూడండి. ఆదికాండము 3వ అధ్యాయం 19 వాక్యం. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. అంటే ఇది మొట్టమొదటి చెమటల విషయం గురించి బైబిల్ రాయబడింది ఎక్కడ? ఆదికాండం. ఎవరికి చెప్తున్నాను? మనుషుడికి చెప్తున్నా. అంటే ఈ చెమటలతోని నీ ఏం చేయాలి? ఆహారం తినాలని దేవుడు చెప్పారు. అంతవరకు ఆడు బ్రతుకిన సమయంలో ఆడికి చెమట రాలే. ఎప్పటి నుంచి దేవుని వాక్యములు నుండి దూరంగా వెళ్ళిందో ఆ దినముల నుండి ఎక్కువ పని చేయడం ప్రారంభించారండి. మనకి ఇది పోయింది అంటే అప్పుడు మనుషులు ఈ విధములు ఏమవుతున్నారో చెమటలు వచ్చినట్టుగా అయింది. చాలా మంది క్రైస్తవుల జీవితంలో దేవుడి సన్నిధికి దూరంగా వెళ్ళినప్పుడే సమస్యలు కలుగుతున్నది. అందుకని ఈ రాత్రి నా జవణ గారు రాయలేదు. అందుకని నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ రాత్రి దేవుడి బిడ్డలారా మీరు మర్చిపోకూడండి. ఆదాము అవ్వ దేవుని సన్నిధి దూరంగా వెళ్ళిన తర్వాత ఆడికి ఏమొచ్చింది? చెమట. కడబెట్ట ఆదాము అయినా యేసుక్రీస్తు ఏదం తోటలు కాదు. ఇప్పుడు గతసమన తోటలు మన కొరకు భారం కలిగి ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్త బిందుగా పడిపోయింది. మనకు విడుదల కలగడానికి, మన రక్షణ పొందడానికి యేసుక్రీస్తు ప్రార్థన చేసుకున్నట్టుగా మనం చూడగలుగుతున్నారు. ఇది 3సారి ఎక్కడ రాయబడి ఉందండి మీరు చూడండి. ఎసకేలు గ్రంథము 44 అధ్యాయం 18 వాక్యం చూడండి. ఎసకేలు గ్రంథం 44 పాగలు ధరించుకొని నడుములకు జనపనార బట్ట కట్టుకొనవలెను. చెమట పుట్టించినది అయినను వారు ధరింపకూడదు. అంటే అది ధరించిన వస్త్రం చెమట పుట్టించకుండా వస్త్రం ధరించకూడదంటే యాజకులకి చెప్పిన మాట అది. అప్పుడు నేను చెప్పిన మాట ఏంటంటే, ఈ 3 చోట్ల మాత్రమే చెమటల విషయం గురించి ప్రార్థన రాయబడి ఉంది. అవి యేసుక్రీస్తు యేసుక్రీస్తు గతసమన తోటంలో మన కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన శరీరం నుండి చెమటలు బయటికి వచ్చినట్టుగా దేవుడు వాక్యం చెప్తున్నాం. అప్పుడు యేసుక్రీస్తు ఏదైనా తోటలో చేసిన ప్రార్థన విషయం గురించి ఎబ్రీ పత్రికలు మనము చూడగలుగుతాను. అది ముందుకు మత్తాయి సువార్త 2 వాక్యం చదివిన తర్వాత అక్కడ ఎబ్రీ పత్రికలకి మనకి వెళ్తాం. యేసుక్రీస్తు ప్రార్థన ఎలాగంటే మత్తాయి సువార్త 26వ అధ్యాయము 39 చూడండి. 39 కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము. అంటే కొంచెం దూరంగా వెళ్ళి ఆయన ఎలాగ ప్రార్థన చేశారు? 1 సాగిలపడి,
మర్చిపోకూడదు. ఒకటి యేసుక్రీస్తు ప్రార్థన చేసినప్పుడు మీరు చూడండి, మొదటి సాగిలపడి, రెండవదే లూకా సువార్త ఈ 22వ అధ్యాయం 44 వాక్యములు. ఆయన చెమట నేల పడుచున్న కాదు, అది కొంచెం కూడా ఉంది, మొత్తం ఆ మొదటి నుంచి చదవండి. ఆయన వేదన పడి ఆదరిందా ప్రార్థన చేసుకున్నాం. అప్పుడే ఇప్పుడు 2 ఇని ఎబ్రి పత్రికలకి రండి. ఎబ్రి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. ఒకటి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఎలాగా, ఇప్పుడు 2 3వదే మహారోదనతోని ప్రార్థన చేశారు. తర్వాత 3 ఆయన ప్రార్థన చేసిందంటే రోదనము, అంటే 3 రోదనము, 4 కన్నీరుతోని ప్రార్థన చేశారు యేసయ్య. అంటే మరణము నుండి రప్పించడానికి యేసయ్య ప్రార్థన చేసుకున్నారు. హలో, మీకు అర్థమవుతున్నారంటే తెలుసు, ఎప్పుడు తెలియదు. 4 మరణము నుండి తప్పింపోవడానికి ప్రార్థన చేస్తున్నారు. 5 చూడమ్మా ఆ వాక్యం. అంటే 5 యాచన, 5 అంటే యాచన చేసుకున్నారు. ఇంకా అంటే 6 భయభక్తి కలిగి ప్రార్థన చేశారు. ఆ తర్వాత చూడండి ఆయన ప్రార్థన, మీరు చూడండి యేసుక్రీస్తు ఎలాగ ప్రార్థన చేశారు. సాగిలపడి ప్రార్థన చేసుకున్నాం, కన్నీరు గాచి ప్రార్థన చేస్తున్నాం. తర్వాత అభియాదనగా చేస్తున్నాం, యాచన చేస్తున్నారు, భయభక్తితో ప్రార్థన చేస్తున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రార్థన చూడండి, మన ప్రార్థన చూడండి, మనకు భయం లేదు, భక్తి లేదు. కన్నీరు లేదు, మనం ప్రార్థనకి కన్నీరు లేదు. నిన్నే అని అడిచేప్పుడు కన్నీరు, మన ప్రార్థన కన్నీరు లేదు. మనము ప్రార్థన చేసినప్పుడు సాగిలపడరు. యేసుక్రీస్తు మాత్రం మన కొరకు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతున్నారు? సాగిలపడి దేవుడి సన్నిధిలో ఆయన కన్నీరు కాసి ప్రార్థన చేసినట్టుగా దేవుడు వాక్యములు మనము చూడగలుగుతున్నారు. అందుకని ఈ రాత్రి యేసుక్రీస్తు ఏదెన్ తోటములు ప్రార్థన చేసినప్పుడు గతసమన తోటములు ఏదెన్ తోట కంటే గతసమన తోటములు యేసు ప్రార్థన చేసినప్పుడు ఏమవుతున్నారు? కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నాం. మన జీవితములు కూడా మనం కూడా దేవుడి సన్నిధిలో ఏం చేయాలి? కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. స్తోత్రం. అప్పుడు ఆ మరణముల నుండి తప్పించడానికి ఆయన ప్రార్థన చేసుకున్నారట. ఆయన మరణముల నుంచి తప్పించడానికి ప్రార్థన చేస్తున్నారు. అంటే ఆ ప్రార్థనకి ఏమైందండి? లేదు, అది 7వ ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయం 7వ వాక్యం చివరి మాట. ఆయన ఏం చేశారు? అంగీకరింపబడిందండి. ఆయన ప్రార్థన అంగీకరించేది. ఏంటి ఆయన ప్రార్థన? యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నా. మరణం ఏంటంటే ఆ గిన్నె పట్టుకోండి. యేసయ్య ప్రార్థన, దేవా ఈ గిన్నె నా దగ్గర నుండి తొలగిపోవడానికి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన ఏమంటే మరణం జరగకుండా ఏదైనా విడుదల ఉందా అని అడిగింది. అప్పుడు దేవుడు చెప్పారు, కాదు, నీ మరణించడం మాత్రమే ప్రజలకి విడుదల కలుగుతున్నది. దేనికంటే ఆదాము అవ్వే ఏమో అంటే పాపముని చనిపోయింది. పాపముని చనిపోయిన బిడ్డలకి మరలా సజీవులుగా చెయ్యాలంటే పాపం లేని ఒక వ్యక్తి పాపం కొరకు ఏం చేయాలి? సిలువలు మరణించాలి. ఆ మరణములు
జరిగినప్పుడు అంగీకరించండి అంటే ఏంటి? ఆయనకి అంగీకరించానంటే పదానికి అర్థం ఏంటంటే ఆయన మరణముల తర్వాత పునరుద్ధానం పొందినట్టుగా ఆయనకి దేవుడు ఉత్తరం ఇచ్చారు. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువలో మరణించిన తర్వాత లేపబడతానని దేవుడు ఆయనకి చెప్పిందండి. అందుకని ఈ రాత్రి నేను చెప్పిన మాట ఏంటంటే అలాగే మనము దేవుడి సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేయాలి. అందుకని నీ ప్రార్థన స్టైల్ మార్చుకో. ప్రార్థన స్టైల్ మార్చుకుంటే విడుదల ఖచ్చితంగా జరుగుతుంది. ఆమేన్. అందుకని చాలా మందిలో ఏమవుతున్నారండి, ఆ ప్రార్థన ఎలాగ చెయ్యాలండి ఇప్పుడు కూడా తెలియదు. ఈ రోజు నుండి మీరు నీ ప్రార్థన జీవితం మార్చుకో. అప్పుడు ఇలాగ చేసినప్పుడు యేసుక్రీస్తు ఏదెన్ తోటములు అలాగ ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? గెత్సేమనే తోటములు ప్రార్థన చేసినప్పుడు ఎలాగ జరిగిందంటే మత్తయి సువార్త 26వ అధ్యాయము 46వ వచనం చూడండి. రండి వెళుదము, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. తర్వాత ఆయన ఇంకను మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడగు యూదా వచ్చెను. వారితో కూడా బహుజన సమూహము కత్తులు గుదియలు పట్టుకొని ప్రధాన యాజకుల యొద్ద నుండి పెద్దల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించేవాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు. ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి. హలో, మీరు ఆ వాక్యం ఒకసారి చూడండి. ఆ వాక్యం అని చదివిన వాక్యం ఎంత ఘోరం జరుగుతున్నారు చూడండి. 3 సంవత్సరము యేసయ్య తోడుగా తిరిగి యేసయ్య చేసిన అద్భుతం చూసింది, విడుదల పొందింది. అది మాత్రం కాదు, ఆయన చేతులకి డబ్బులు కూడా యేసయ్య ఇచ్చారు. ఇదన్నీ ఇచ్చిన తర్వాత ఆయన ఇప్పుడు చేసిన పని యేసయ్యకి ఎలాగ చూపించారు? ముద్దుకు పట్టుకొని ఆయనకు చూపించారు. ఆ తోటలకి ఆయన వచ్చారు. ఎక్కడ? గెత్సేమనే తోటములు యేసయ్య ప్రార్థన చేసినప్పుడు అక్కడే ఇస్కరియోతు యూదా సైన్యములు తీసుకొని వచ్చారు. ఎందుకు? యేసయ్యకి పట్టుకోవడానికి పట్టుకున్నాం. ఎందుకు ముద్దు పట్టారంటే అందరూ ఒకే రీతిగా వస్త్రం ధరించుకున్నాం. ఈ 1200 శిష్యులు ఒకే రీతిగా వస్త్రం ధరించుకున్నారు. అందుకని ఇది ఎవరు యేసు అని ఆ సైన్యములకి తెలియలేదు. ఆ సైన్యములకి తెలియడానికి ఆయన వెళ్ళి యేసయ్యకి ఏం చేశారు? ముద్దు పట్టారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఈ రాత్రి నాకు చెప్పబడిన మాట ఏంటంటే ఈ కాలముకు కూడా అలాగ జరుగుతుంది. ఈ కాలములు కూడా మనకు తోడుగా ఉన్నవారు, మనతోడు తిరిగినవాడు, మనతోని మాట్లాడినవాడు, మనతోడు తినినవాడు మనకేం చేసిన అన్యాయం చేస్తుంది. స్తోత్రం. యేసుక్రీస్తు అతనికి చెప్పిన మాట మీరు చదివింది కదా. ఏంటి యేసయ్య ఆయనకి పిలిచిన మాట? ఎలాగ పిలిచారు? 50 వాక్యం. యేసు యూదకి పిలిచిన మాట వినండి. ఆయన అర్థం ఏంటండి? స్నేహితుడా. ఆయన పదానికి అర్థం ఏంటంటే స్నేహితుడా. అంటే యేసుక్రీస్తుకు బాగా ఎరిగి ఉన్నది. ఇస్కరియోతు యూదా ఏం చెయ్యొస్తున్నారంటే బాగా ఎరిగి ఉన్నది. ఆయనకు బాగా తెలుసు ఇలాగా జరగబోతున్నారు. బాగా తెలుసుకొని అతను ఆ శత్రువస్తులు సమర్పించడానికి వచ్చిన వ్యక్తికి పిలిచిన మాట స్నేహితుడా, చెలిగాడా అని. చెలిగాడా అంటే కరెక్ట్ అర్థం ఏంటంటే స్నేహితుడా. మోసం చేయడానికి వచ్చిన వాడికి చూసుకొని స్నేహితుడా అని పిలిచినప్పుడు ఆయనలో ఉన్న
ఆ ప్రేమ ఆత్మీయగా ప్రేమ శక్తి ఎంత ఉందంటే మీరు చూడండి. హల్లెలూయా. యేసుగా ఉంటే మాత్రం కాదు, మనుషులుగా ఉన్నాం. ఇప్పుడు ఈ తోటని ప్రార్థన చేసిన యేసుక్రీస్తు మనుషులుగా ఉన్నాం, మనుష్య రీతిగా ప్రార్థన చేస్తున్నాను. అప్పుడే ఆయనకి శత్రుశస్తములు సమర్పించడానికి వచ్చిన వ్యక్తికి చూసి స్నేహితుడా అని పిలుచుకున్నారు. అప్పుడు పిలిచిన వెంటనే ఆయన వచ్చి ముద్దు పెట్టి చూపించిన వెంటనే ఏం జరిగింది మీరు చూడ 52వ వాక్యం చూడండి. యేసు నీ కత్తి వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశించురు. ఇప్పుడు ఎవరు కత్తి పట్టుకున్నారు? ఎవరు కత్తి పట్టుకున్నారు? పీతరు. అందుకే యేసుక్రీస్తు తోటాల నుండి వచ్చి ప్రార్థన చేసినప్పుడు పీతరుకి చెప్పారు, నైనా నీ లేచి ఏం చేయాలి? ప్రార్థన చెయ్యమని 3 సార్లు చెప్పారు. అప్పుడు కూడా ఇతను ఏం చేయలే. ఇప్పుడు ప్రార్థన జరిగలేని చెయ్యలేని కాబట్టి ఇప్పుడు సమస్య వచ్చినప్పుడు ఇతను ఏం చేశారు? అలా దేవుడి మీద ఆశ్రయం పడకుండా సొంత శక్తి మీద కత్తి మీద ఆశ్రయించున్నాం. హలో, ఈ కాలంలో దేవుడు తోడుగా ఉన్న బిడ్డల జీవితంలో కూడా ఇలాగా ఆడ సమస్యలు వచ్చినప్పుడు దేవుడి మీద ఆశ్రయించకుండా సొంత శక్తి సొంత కత్తితోని పట్టుకున్నాం. ఈ రాత్రి నా చెప్పబడిన మాట మీరు బాగా వినాలి. అప్పుడు మనకు సమస్యలు వచ్చినప్పుడు మనం ఎలాగా ఎదిరించాలి? మన శక్తితోని కాదు, కత్తితోని కాదు, దేవుని శక్తితోని నింపాలి. అందుకని పౌలు గారు చెప్పిన మాట మీరు మర్చిపోకూడదండి. 2 కొరింథీ పత్రిక 10:4 మా యుద్ధోపకరణము కండో మనకున్న యుద్ధోపకరణము శరీర సంబంధమైనది కాదు. ఈ కాలంలో చాలా మంది ఏం చేసుకున్నారంటే శరీర సంబంధమైన రీతిగా పోరాటం చేసుకున్నాం. ఒక ఆత్మీయ బిడ్డలకి ఒక మంచి విశ్వాసి సమస్యలు వచ్చినప్పుడు శరీరంతో పోరాటం చేయలే, ఆత్మతోని. చదవండి ఆ వాక్యం ఒకసారి కూడా. మా యుద్ధోపకరణం అండో మనకెదురుగా నిలబడిన గోడలన్నీ పడదోయబడినట్టుగా బలంగా ఉన్నది. అది ఉపవాస ప్రార్థన, అదే మన ఆయుధం. కొందరు ఏమవుతున్న సమస్యలు వచ్చినప్పుడు శరీర రీతిగా అది గెలవడానికి ప్రయత్నించున్నారు. పీతరు గారు ఇప్పుడు అలాగే చేసుకున్నారు. యేసయ్య తోడుగా 3.5 సంవత్సరాలు తిరిగి అద్భుతము విడుదలకు చూసిన వ్యక్తి సమస్యలు వచ్చినప్పుడు యేసయ్య ఎలాగా ఎదిరించారు అది తెలియకుండా ఇప్పుడు శత్రువులు వచ్చినప్పుడు పీతరు గారు యేసయ్యకి పట్టుకోవడానికి శత్రువులు వచ్చినప్పుడు ఆ శత్రువులకి చంపడానికి తన చేతులు ఉన్న కత్తితోని ఆయన ఏం చేశారు? నరికారు. ఈ రాత్రి దేవుడు బిడ్డలారా బాగా వినాలి. నీ పీతరు దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిన 7 విషయాలు ఉంది, అది మీరు తెలుసుకో. పీతరు గారు దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళడానికి 7 విషయాలు ఉంది, అది నేను చెప్తున్నారు. ఒకటి మొట్టమొదటి మత్తయి సువార్త 26:34 వాక్యం 33. సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన సమీప ద్వారం దగ్గరనే ఉన్నాడని తెలుసుకొనిడి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము గతింపదని. కాదండి, 26:33 అమ్మా. అందుకు పేతురు నీ విషయమై అందరూ అభ్యంతరపడనను నేను ఎప్పుడును అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, ఆయన చెప్పిన మాట మీరు అందరూ ఏమవుతుంది?
అభ్యంతరపడుతుంది. ఆభ్యంతరపడడం అంటే వెళ్ళిపోతారు, అందరూ వెళ్ళిపోతారు. అప్పుడు పీతరు ఏం చెప్తున్నారు? ఈ రా- అందరూ ఆభ్యంతరపడతాను, యేసు అదని అందరూ ఆభ్యంతరపడుతుంది. అందరూ ఆదరపడినను నేను ఎప్పుడును ఆయన చెప్పిన మాట విన్నారా? నేను ఎప్పుడును ఆ మాట విన్నారా? ఏంటి నేనే? నేనే అంటే ఇంగ్లీష్ ఆయాం. నేను ఎప్పుడు ఏ విశ్వాస జీవితం నేను అని పదము వస్తే ఆడు పడిపోవడానికి ఛాన్స్ ఉంది. ఆమేన్. నేను ప్రార్థన చేస్తా, నా ఆరాధన చేస్తా, నా పాడతా, నా వాక్య ప్రచారం చేస్తా, నేనే నేనే అంటే ఒక తలంపు నీ జీవితంలో వస్తుంది అనుకో, ఒక ఆలోచన వచ్చింది అనుకో, నీ పడిపోతుంది. హల్లెలూయా. అంటే నేనుకే కాదు, దేవునికి మనము ఏం చేయాలి? మహిమపరచాలి. గౌరవం. ఆ దేవునికి మహిమపరచకుండా మనము సొంతంగా ఏం చేయకూడదు, మహిమపరచకూడదు. ఇదే మాట ఎవరు చేసిందంటే నెబుకద్నెజర్ రాజా కూడా అలాగా చేసింది. అది కూడా మీరు చూడండి, మీకు అప్పుడు అర్థమవుతున్నారు. దానియేలు గ్రంథము 4:30. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడనై నా కండ్లు ఆకాశము తట్టి 30. రాజు బాబులోను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినదని కాగా అని తనతో తాననుకోనేను. ఆ, రాజు ఈ మాట ఉండగా ఆకాశము నుండి ఒక శబ్దము అంటే మీరు వినండి, ఆయన 30 వాక్యములు చెప్పుతుంది. నేనే నా శక్తితోని నేను ఈ బాబిలోను అన్ని కట్టారని చెప్పినప్పుడు, నోట్ల నుంచి పలకినప్పుడు పరలోకము నుండి ఒక స్వరం వినించింది. ఆయన స్వరూపం మారిపోయింది, పశువులుగా మారిపోయింది. అంటే ఈ మాట నేను అని మాట పలికితే అది భయంకర పాపం. హల్లెలూయా. అదే యెషయా గ్రంథములు కూడా మీరు చూడగలుగుతుంది. 14వ అధ్యాయములకి వచ్చినప్పుడు యెషయా గ్రంథము 14వ అధ్యాయములు వచ్చినప్పుడు దేవదూతలు చెప్పిన మాట మీరు ఆలకించాలి. చదవండి, 10 వచనముల నుండి చదవండి. వారందరూ నిన్ను చూసి, నీవును మావలే బలహీనుడివైతివా, నీకును మాబోటి వాడివైతివా అందరూ. నీవు నీ మహత్యమును నీ సర్వమండలముల అమ్మా అదినే ఏంటంటే ఇక్కడ నుంచి చూడండి, ఆ 12వ వాక్యం చూడండి. అన్ని చదవడానికి సమయం కుదరలేదు. 12వ వాక్యం చూడండి. తేజో నక్షత్రమా రేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి. జనులు పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశము ఎక్కిపోయేదను. దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును. ఉత్తర దిక్కుతున్న నా స్వభావ పర్వతము మీద ఇక్కడ మన తెలుగులో నేను ఏదో చూడండి, ఏ తెలుగులో నేనే అని 4 మాట. ఇంగ్లీష్ బైబిల్ చూస్తే 5 మాటే ఉంది. నేనే అనే పదం. అప్పుడు దేవుడి సన్నిధి నుంచి పీతరు గారి పడిపోవడానికి మొదటి కారణం ఏంటంటే నేను అని చెప్పిన కాబట్టి. ఇన్ని రెండవది ఆయన పడిపోవడానికి కారణం మత్తయి సువార్త 26:40 వాక్యం. ఆయన మరలా శిష్యుల యొద్దకు
అంటే రెండవది ఆయన చేసిన తప్పు. ఆయన దేవుడి సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోవడం కారణం కునుకుతున్నారు. యేసయ్య ప్రార్థన చేయన టైంలో పీతర్ గారు ఏం చేయలే, ప్రార్థన చేయలే, కునుకుంటున్నారు. చాలా మందిలో అలాగా సమస్యలు వచ్చిన మునువే మీరు ప్రార్థన చేయండి, అలాగే అయితే సమస్య నుండి మీరు తప్పిపోతుంది. పీతర్ గారు దేవుడి సన్నిధిలో దూరంగా వెళ్ళడానికి రెండవది కారణము ఆయన కునుకుతున్నాం. ఇది మూడవది పీతర్ గారు దేవుడి సన్నిధి దూరంగా వెళ్ళడానికి కారణం యోహాను సువార్త 18:10-11. యోహాను సువార్త అంటే చూడండి, ఇప్పుడు పీతర్ గారు ఏం చేశారు, 3 ఆయన సొంత శక్తిని ఆశ్రయించున్నారంట కత్తి. అంటే పీతర్ గారు ఎందుకు కత్తి తీసుకొని వెళ్ళడం నాకు తెలియదు. మారు మనసు పొందినప్పుడు ఈ కత్తి విడిచిపెట్టాలి, కానీ మారు మనసు పొందిన తర్వాత ఈ కత్తి పట్టుకొని తిరుగుతున్నది. కొందరు కూడా మారు మనసు పొందారు, కొన్ని కత్తి ఇప్పుడు కూడా ఏం చేయలే, విడిచిపెట్టలేదు. ఈయన ఏం పని చేసిన వాడు పీతరు, చేపలు పట్టిన వాడికి కత్తి వాడుకోవడానికి తెలియదు, చేపలు పట్టుకోని వాడికి కత్తి వాడడానికి, కత్తి కోసిన వాడికి కత్తి వాడడానికి తెలుసు. ఇప్పుడు ఈయనకి తెలియని పని చేసుకున్నారు. ఈయన తెలియలేని పని, కత్తి పట్టుకొని తలకాయ నరికింది, తగిలింది ఎక్కడ, చెవులు. ఎక్కడ నరికనా అంటే తెలియదు, కత్తి ఎలాగ పట్టుకొని కోసాలంటే తెలియదు అంటే చేప పట్టుకున్న దేవుని, చేప పట్టుకున్న పీతర్ గారు రక్షణ మంది మారు మనసు మంది దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కత్తితో వచ్చారు. నాకు ఆశ్చర్యం కలిగిందంటే పీతర్ గారు కత్తితో వచ్చారు. దేవుడు వచ్చి యేసయ్యకు కూడా తిరుగుతున్నాం, తిరిగినప్పుడు ఏమవుతుందండి, సమయం వచ్చినప్పుడు ఆయనలో ఉన్న ఆయుధము బయటికి వస్తుంది. అదే మీరు సరి అయిన విశ్వాసి ఏదో లేదా తెలియనా, ఎప్పుడంటే మీకు సమస్య వచ్చినప్పుడు నీ ప్రవర్తన చూసి తెలుసు. అప్పుడు పీతర్ గారు ఇప్పుడు మంచి పాస్టర్, కత్తితో నేను నరికారు. నరికినప్పుడు ఏం చేశారు, యేసయ్య చెప్పారు నీ ఏం చేయాలి, కత్తి ఏం చేయాలి, ఆగిలి పట్టుమని. ఇక్కడ నీ చూడడం వాటి ఏంటంటే ఆయన కత్తితో కట్టే దాసుడు చెవి అంటే నరికారు. ఆ నరికినప్పుడు యేసయ్య ఏం చేశారు, తర్వాత ఏం చేశారు, అది కాదండి, అది నాకు తెలుసు. తర్వాత ఏం చేశారు, కత్తి వరలో తిరిగి పట్టుము, కత్తి పట్టుకోని వారందరూ. అది కాదండి మత్తయి సువార్త 26:52 రాయబడి ఉందండి. ఎక్కడ నరికిందో ఆ చెవులు తీసుకొని యేసయ్య ఏం చేశారు, బాగు చేస్తే చూడండి. అది 22. నాకు పంపుడనియు నీవు అనుకొనుచున్నావా, నేను వేడుకొని ఎడల ఇలాగ జరగవలను, లేఖనము ఎలాగ నెరవేరునని ఆయనతో చెప్పాను. అక్కడ ఒక మాట కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను మీకు.
లూకా సువార్త 22వ అధ్యాయంలోకి రండి. 22వ అధ్యాయము 50 వాక్యం. అందరూ వాళ్ళు ఒక ప్రధాన యాజకుని దాసుని కొట్టి వాని కుడి చెవి తెగ నరికెను. అయితే యేసు ఈ మట్టుకు కాలుడని చెప్పి వాని చెవి ముట్టి బాగు చేశారు. స్తోత్రం. ఇప్పుడు యేసయ్య ఏం చేశారు? బాగు చేశారు. పీతరు గారు నరికిన చెవికి బాగు చేశారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆమేన్. ఎంతో మందిని వ్యక్తి మనకి గాయపరిచారు. ఎంతో మందిని వ్యక్తి మనకేం చేసుకున్నారు? గాయాలు చేస్తుంది, గాయపరుచున్నారు. యేసయ్య లేకపోతే ఈ గాయాలు పెద్ద పెద్ద పుండులు అయిపోతుంది. పెద్ద పెద్ద పుండులు అయిపోతాయి. స్వస్థత కలుగును. యేసయ్య ఉన్న కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. మనిషిని మమ్మల్ని గాయపరిచినప్పుడు దేవుడు మమ్మల్ని స్వస్థపరచడానికి ఉన్న కాబట్టి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఈ దాసుని గురించి నేను దేవునికి వందనాలు. ఎందుకంటే ఆయన చెవి పట్టుకొని ఊరంది తిరిగి చెప్పలే. ఏం చెప్పాలి? చూడండి పీతర్ గారు భారత గారు యేసయ్య తోడుగా తిరిగిన వ్యక్తి నా చెవి ఏం చేశారు? నరికిసేని చెప్పుకొని ఊరందా ప్రకటన చేయలే. మనం అయితే ఊరంతా చెప్పుకొని తిరుగుతున్నారు. మమ్మల్ని గాయపరిచారు. అలాగా దాసుడు చెప్పుకొని తిరిగిన అనుకో దైవదాసుడు బరువు పోతానమాట. అందుకే యేసుక్రీస్తు ఏం చేశారో ముట్టి స్వస్థపరిచారు. ఈ రాత్రి నా చెప్పిన మాట దేవుడు బిడ్డలారా బాగా వినండి. పీతరు గారు జీవితంలో వెనకకి వెళ్ళడానికి 3వది కారణం కత్తి ఉపయోగించారు. దేవుడి బిడ్డలో మనము దేవుడి బిడ్డలు ఏం చేయాలి? ఆత్మీయంగా మనకేదైనా సమస్యలు జరిగితే మనమే చేయాలి? ప్రార్థన ఉపవాసం చేయాలి. ఇన్ని నాలుగు పీతరు గారు వెనకెళ్ళడానికి కారణం. లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వాక్యం. 54 22 లూకా సువార్త 22:54. నాలుగు పీతరు ఇప్పుడు ఎలాగ నడుచున్నారు? దూరంగా వెనక నడుస్తున్నారు. ఇది ముందుకు ఎలాగ నడిచారు? యేసయ్య తోడుగా. యేసయ్య ఎక్కడ కూర్చున్నారు అక్కడ దగ్గర కూర్చున్నారు. యేసయ్య తోడుగా తిరిగిన తిరిగారు పీతరు గారు. ఇప్పుడు యేసయ్య పట్టుకున్నప్పుడు ఆడిదే దూరంగా నడుస్తున్నారు. ఎందుకు దగ్గర నడవాలంటే ఆడు కూడా యేసయ్య తోడుగా నడిచినంటే ఆ యేసయ్యకి పట్టినట్టుగా పీతరు గారికి పట్టుకొని అనుకొని ఆయన కొంచెం దూరంగా నడుస్తున్నారు. పీతరు వెనకలకి వెళ్ళడానికి ఉన్న కారణం 4 దూరం నడిచడం. కొందరు ఎలాగ కదా, కొందరు ఈ దేవుడి సన్ని దూరంగా వెళ్తున్నారు. ఎలాగ అంటే తెలుసా? ప్రార్థనకి రావడము కరెక్ట్ సమయంలో రారు. 2 ఆరాధనకి సరిగా రాదు. ఒక నెలలో ఒకసారి ఆరాధనకి వస్తాం, మళ్ళీ రాదు. ఇలాగా వెళ్ళిన వాడు మెల్లమెల్లగా యేసయ్య నుండి దూరంగా వెళ్తున్నాం. హలో, నీ యేసయ్య తోడి నడవండి. దూరంగా వెళ్ళకూడదు. పీతరు వెనకకి వెళ్ళడానికి కారణం 4 ఆడు దూరంగా నడిచారు.
ఈయన ఐదు పీతర్ గారి వెనక్కి వెళ్ళడానికి కారణం 5. యోహాను సువార్త 18:18. అప్పుడు చలివేయుచున్నందున దాసులను బంట్రోతులను మంట వేసి చలి కాచుకొనుచు నిలిచియుండగా పేతురును వారితో నిలబడి చలి కాచుకొనుచుండెను. అంటే పీతర్ గారు ఇప్పుడు ఏం చేశారు? 5 చలి భయంకరం అయినప్పుడు చలి మారడానికి బండ్రోత్రు గారి తోడుగా కూర్చున్నారట. మంట వేసి దేనికంటే చలి మారడానికి నిప్పుల దగ్గర కూర్చున్నారు. మొదటి కీర్తనలో మొదటి వాక్యం చెప్పొచ్చా? అపహాసులు చోట కూర్చోకుండా కీర్తనాలు మొదటి వాక్యం చెప్పొచ్చా? మొదటి వాక్యం దుష్టుల ఆలోచన ఎప్పుడు నడకగా పాపిల మార్గములు నడువక నిలగగా అపగాసి. అంటే ఒకటే విషయములు నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. అది మళ్ళీ మనం ఏం చేయాలి? పరిగెట్టిపో. దుష్టులతోనే నడవకూడదు, పాపిలతోడుగా నిలబడకూడదు, అపగాసితోని కూర్చకూడదు. అలాగా అయితే నీ జీవితం కూడా కాసేపు సమయం తర్వాత ఆడవాళ్ళని తయారైపోతుంది. అందుకని మొదటి కీర్తనలు రాయబడి నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు, పారిపో. అట్టివాడి మధ్య నుండి మనం ఏం చేయాలి? పారిపోవడానికి దేవుడు వాక్యం చెప్తున్నారు. స్తోత్రం. ఇంకా 6వ పీతరు వెనక వెళ్ళడానికి కారణం 6వ విషయం యోహాను సువార్త 18:25. సీమోను పేతురు నిలువబడి చలి కాచుకొనుచుండగా వారతన్ని చూచి నీవును ఆయన శిష్యులతో ఒకడు కావా అని చెప్పగా అతడు నేను కాను నేనెరుగను అనెను. పేతురు ఎవరి చెల్లి తగినరికెనో వాని బంధువును ప్రధాన యాజకుని దాసుల్లో ఒకడును నీవు నీ తోటలో అతనితో కూడా ఉండగా నేను చూడలేదా అని చెప్పినందుకు పేతురు నేనెరుగనని మరి ఒక్కసారి చెప్పాను. అంటే పీతరు గారు చెప్పారు యేసుకృష్ణకి తోటంలో నేను చూశాను ఎరుగను అని చెప్పారు. 6వ విషయం ఎరుగలేదట. ఎరుగదా ఆయనకి? అందరికి యేసయ్య అడిగారు, మీరు నన్ను ఎవరని అడగనమని చెప్పినప్పుడు పీతరు గారు చెప్పింది నీ జీవన్ కలిగిన దేవుని కుమారుడు అని మత్తయి సువార్త 16వ అధ్యాయంలో చెప్పిన పీతరు గారు ఇప్పుడు అదే నోటుతో ఇప్పుడేం చెప్తున్నారు? దేవునికి స్తోత్రం. అంటే అది కొంచెం కూడా కరెక్ట్ గా రాయబడిన వాక్యము మీరు వినాలి. లూకా సువార్తలకి రండి 22వ అధ్యాయం 56వ వచనం చూడండి. అప్పుడొక చిన్నది ఆ మంట వెలుతురులో అతను కూర్చుండట చూచి అతన్ని తేరి చూచి వీడును అతనితో కూడా ఉండనని చెప్పాను. అందుకు పేతురు అమ్మాయి నేనతన్ని ఎరుగనెను. మరి కొంతసేపటికి మరి ఒకడు అతని చూచి నీవును వారిలో ఒకడు అనగా పేతురు ఓయి నేను కానెనెను. ఇంచుమించు ఒక గడి అయిన తరువాత మరి ఒకడు నిజముగా వీడు అతనితో కూడా ఉండెను, వీడు గలీలీయుడు దృఢముగా చెప్పాను. అందుకు పేతురు ఓయికి నీవు చెప్పినది నాకు తెలియదనెను. అంటే అది చెప్పిన మాట ఏంటంటే నాకు తెలియదట. 3.5 సంవత్సరం యేసయ్య తోడుగా తిరిగినా యేసయ్యకి ఇప్పుడు ఏం చేయిస్తున్నారు? హలో
ఇదే పీతర్ గారు వెనకకి వెళ్ళడానికి ఉన్న 6వ విషయం 7వ విషయం అంటే 7 ఆయన యేసయ్యకి విడిచిపెట్టడానికి ఉన్న 7వ విషయము మార్కు సువార్త 14:70. అతడు మరలా నేను కానెనను. కొంతసేపు అయిన తరువాత దగ్గర నిలిచి ఉన్నవారు మరలా పేతురుని చూచి, నిజముగా నీవు వారిలో ఒకడివి, నీవు గలిలయుడవు కదా అనిరి. అతడు మీరు చెప్పుచున్న మనుషులను నేనెరుగనని చెప్పి శపించుకొనుటకును ఒట్టు పెట్టుకొనుటకును మొదలు పెట్టెను. స్తోత్రం. ఇప్పుడు ఏం చేస్తున్నారు? 7 ఒట్టు పెట్టారు. ఒట్టండి, ఒట్టు పెట్టారండి. ప్రమాణం ఇచ్చి చెప్పు. కొందరు తల మీద పట్టుకొని ఒట్టేసి చెప్తున్నారు. కొందరు పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నారు. కొందరు భూమి మీద ఒట్టేసి చెప్తున్నారు. ఎన్నిసార్లు చెప్పారు? 3 సార్లు చెప్పారు. పీతరయ్య వెనక్కి వెళ్ళడానికి 7 కారణాలు. హల్లెలూయా. ఈ కాలంలో చాలా మంది విశ్వాసి వెనక్కి వెళ్ళడానికి పీతర విషయం మనం నేర్చుకో. ఓ, అదేవా. ఆయన వెనక్కి వెళ్ళడానికి ఉన్న కారణము నేను మళ్ళీ ఒకసారి కూడా చదవకుండా చెప్తానండి. అప్పుడు మీకు మనసులో ఒకసారి కూడా ఒకటి నేను అని చెప్పుతున్నారు. 2 ఆడు కునుకుతున్నారు. 3 కత్తితోనే నరికారు. 4 వెనకలు వెళ్ళారు. 5 నిప్పుల దగ్గర కూర్చారు. 6 తెలియలేదని చెప్పారు. 7 ఒట్టేశారు. మన జీవితం ఒక్కసారి శోధింపబడండి. మన కూడా యేసయ్యకి ఎలాగ చేసిందా? ఒట్టేసి చెప్పిన వెంటనే కోడి ఏం చేశారు? కోసారు. స్తోత్రం. ముమ్మారు కోసారు. ముమ్మారు ఏం చేశారు? కోసారు. ముమ్మారు కూసినప్పుడు అతని బుద్ధి వచ్చింది. కొందరు పాస్టర్ చెప్తే మారు మనసు పొందరు. కోడి కూసిన వెంటనే పీతరికి ఏమొచ్చింది? ఉరికొచ్చింది. ఏడుపు వచ్చింది. వచ్చింది. ఏడుపు వచ్చింది. ఏడుపు. చెప్పిన మాట జ్ఞాపకం వచ్చి కోడి కూసినప్పుడు ఆయనకి ఇప్పుడు ఏమొచ్చిందండి? మాట జ్ఞాపకం వచ్చింది. ఆయనకి ఏడుపు వచ్చింది. యేసుక్రీస్తు ముందుగా చెప్పారు. యేసుక్రీస్తు ముందుగా చెప్పారు, నీ ముమ్మారు నన్ను కొట్టేసి చెప్తారే అని తెలియనని చెప్తానని యేసుక్రీస్తు ముందుకు చెప్పారు. ఇది చెప్పడప్పుడు కూడా ఆయనకి అర్థం తెలియలేకపోయింది. ఇదేమి జరగదు. ఆయన లేచి ప్రార్థన చేసుకుంటే ఏమి జరగదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా రాజాదేవా. ఒక వాక్యం కూడా చదివి ఈ రాత్రి ప్రార్థన చేసుకున్నారండి. యోహాను సువార్త 18 అధ్యాయంలోకి రండి. మూడవ వాక్యం నుండి చూడండి. కావున యూదా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులను పంపిన బంట్రోస్తులను వెంటబెట్టుకొని దివిటీలతో దీపముతో ఆయుధములతోనూ అతడక్కడికి వచ్చెను. యేసు తనకు సంభవింపబోవు అన్నియు ఎరిగిన వాడే వారి యొద్దకు వెళ్ళి మీరెవరిని వెతుకుచున్నారని వారిని అడిగెను. నజరేయుడైన యేసునని ఆయన కొందరమేయగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయన అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలిచి ఉండెను. ఆయన నేను ఆయనను వారితో నేనే ఆయనని నేనే అని ఆయనను వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడి స్తోత్రం చెప్పండి. ఆయన
స్తోత్రం చెప్పాలి. ఆయన నేనే ఆయననని వారితో చెప్పగా వారు వెనుకకు తగ్గి నేల మీద పడిరి. హల్లెలూయా చెప్పలేదు మీరు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రార్థన చేసిన కాబట్టి శత్రువులు వచ్చినప్పుడు వెతికారు. యేసయ్య ఎవరని అడిగినప్పుడు నేనే ఆయనని అని చెప్పగా ఆ మాట వినినప్పుడు శత్రువులు ఇప్పుడు ఏమైంది? వారు వెనుకకి తగ్గి నేల మీద పడిరి. వారు వెనకకి తగ్గి నేల మీద పడింది. స్తోత్రం. ఆయన అర్థం అండి, యేసుక్రీస్తు ముమ్మారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన దేవుని బిడ్డల దగ్గర శత్రువులు ఎవరు కూడా నిలబడకుండా పడిపోతుంది. అది కాదు ఆ వాక్యముల అర్థము. నీ ప్రార్థన చేసుకుంటే నీకెదురుగా ఎవరు నిలబడుతున్నా కానీ ఎదురుగా నిలబడిన వాడు ఏమవుతుంది? యేసయ్య ఏం చెయ్యలే. అడిగారు ఎవరు? అది నేనే అని మాట. ఆ మాట దేవుడు చెప్పగా ఆ మాట స్వరం వినినప్పుడు ఆ వ్యక్తిలో సైన్యములని కింద పడిపోవడానికి కారణమంటే ప్రార్థన శక్తి. ఈ రాత్రి నీ కూడా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసిన బిడ్డగా అయితే దేవునికి స్తోత్రం. ఎన్ని సమస్యలు వచ్చినా గాని ఆ సమస్యలో నీ ఎదుట నిలబడదు. అదన్నీ మారిపోతుంది. అది నీ కాళ్ళ కింద పడిపోతుంది. స్తోత్రం. అందుకని దేవుడు బిడ్డలారా ప్రార్థన చేస్తే మనం గెలుస్తాం. పేతురు గారు ప్రార్థన చేయలే కాబట్టి ఆడ వెనక్కి వెళ్ళిపోయింది అన్నమాట. ఈ రాత్రి కన్ను మూసుకోండి, ప్రార్థన చేయబోతున్నాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు. ఈ రాత్రి మంచి వర్తమానం ఇచ్చిన స్తోత్రం. దేవా, పీతరు గారి గురించి మనం నేర్చుకున్నాం. పీతరు గారు యేసయ్య తోడుగా తిరిగారు కానీ యేసయ్య నుండి ఆడు దూరంగా వెనక్కి వెళ్ళిపోయింది ప్రభువా. అదిగండి మన జీవితం జరగకుండా వాక్యం ఎన్ని సరిగా నడవడానికి దేవుడు మమ్మల్ని సహాయం చేయండి. ప్రార్థనాపరుడిగా మమ్మల్ని మార్చండి ప్రభువా. ప్రభువా, సమస్యలు వచ్చినప్పుడు మన శక్తితోని కాదు, మన ఆయుధంతోని యుద్ధం చేయకుండా ఆత్మీయ యుద్ధము ప్రార్థన ఉపవాసంతో చేయడానికి మమ్మల్ని సహాయం చేయండి. పరిశుద్ధాత్మ శక్తి మనలోనికి కుమరించి ఆశీర్వదించండి. సంఘ బిడ్డలకు అందరికీ నీ బలపరచండి. మంచి వాక్యం ఇచ్చిన స్తోత్రం. యేసు నామమున అడిగి వేడుకున్నారు తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారుడు పరిశుద్ధాలు దేవుడి సహాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరి తోడే ఉండి మమ్మల్ని నడిపించుగాక, ఆమేన్.